నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్ నేను విజయ్ హరీష్ రావు తిరుగులేని వాగ్దాటి తిరుగులేని ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన బీఆర్ఎస్లో ఒక టాప్ లీడర్గా ఉన్నారు కానీ ఈరోజు బీఆర్ఎస్లో భవిష్యత్తుకు సంబంధించి బీఆర్ఎస్ నేత ఎవరంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేటువంటి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది ఆయన్ని భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కూడా పార్టీ శ్రేణులు కార్యకర్తలు చూస్తున్నారు కానీ అదే పార్టీలో మరో వర్గం హరీష్ రావుకు ఏం తక్కువ హరీష్ రావు అంతకంటే పార్టీకి కష్టపడ్డారు కదా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కదా కేసీఆర్ తర్వాత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతో కావచ్చు నాయకులతో కావచ్చు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి హరీష్ కదా అనేటువంటి చర్చలు కూడా లేకపోలేదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాలి హరీష్ రావు మొదటి నుంచి కూడా నేను పూర్తిగా కేసీఆర్కి విధేయుణ్ణి బీఆర్ఎస్ పార్టీకి విధేయుణ్ణి నేను అసలు కలలో కూడా ఇతర పార్టీ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని ఎన్నో మార్లు ఆయన తెలియజేసినప్పటికీ బయట ప్రచారాలు మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు హరీష్ రావు త్వరలోనే ఆ పార్టీకి వెళ్ళబోతున్నారు ఈ పార్టీకి వెళ్ళబోతున్నారు లేదు ఆయనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఇలా అనేక ప్రచారాలు జనబాహుల్యంలో చాలా విపరీతంగా వినిపిస్తున్నాయి సరే వీటన్నింటికి చెక్ పడుతూ ఎప్పటికప్పుడు హరీష్ రావు మళ్ళీ తిరిగి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను అటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోను నేను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో ఉండబోతున్నాను ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకు సంబంధం లేదు ఒకవేళ పార్టీ నాకు అవకాశం ఇస్తే మంచిదే లేకపోతే ఇతరులు చేసినా మంచిదే అసలు దానికి సంబంధించి నాకు ఎటువంటి ఢోకా కూడా లేదు అంటూ హరీష్ రావు పదే పదే చెప్పుకొచ్చారు ఈరోజు మళ్ళీ అటువంటి ప్రస్తావన వచ్చింది కాకపోతే నిన్న కేటీఆర్ హరీష్ రావు మీటింగ్ తర్వాత మళ్ళీ వీటన్నిటికీ చెక్ పెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు లేకపోతే ఒక మెసేజ్ని ప్రజల్లోకి పంపారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు నిజంగానే హరీష్ రావు లేకపోతే ఆయన అనుచర వర్గం కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉందా ఒకవేళ ఉంటే తెలంగాణలో ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి కీలక పార్టీలు ఉన్న తర్వాత అసలు పొలిటికల్ స్పేస్ ఉందా ఇది కూడా చర్చే లేదు హరీష్ రావుని బీజేపీ దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తోందనేటువంటి చర్చ కూడా ఉంది ఒకవేళ అదే జరిగితే ఆ రోజు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి ఇదే అంశాలకు సంబంధించి రోజు డిబేట్ కొనసాగబోతోంది మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నాయకులు అరగొల్ల శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి వారితో పాటు శేషు గారు విశ్లేషకులు కూడా సిద్ధంగా ఉన్నారు ముందుగా శేషు గారితో మాట్లాడదాం థ్యాంక్ యూ శేషు గారు అంటే కొంత ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వచ్చే ప్రయత్నం చేసినందుకు ఒక్కసారి అన్మ్యూట్ చేయండి వినపడట్లేదు సీనన్న మ్యూట్ చేయమనండి వినిపిస్తోంది మీ వాయిస్ మీతోనే ప్రారంభిద్దాం ఎలా చూస్తారు నేను చెప్పినటువంటి అనేక అంశాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి హరీష్ రావు పార్టీని వీడబోతున్నారు లేకపోతే కేసీఆర్కి హరీష్ రావుకి లేకపోతే కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య పొసగడం లేదు ఇలాంటి చర్చలు ఎన్నో వచ్చాయి ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు స్వయంగా మీడియా ముఖంగా వచ్చి ఆయన వీటన్నింటికీ కూడా చెక్ పెడుతూ ఖండిస్తూ వస్తున్నారు అయినప్పటికీ ప్రచారం ఆగట్లేదు ఇప్పుడు మళ్ళీ సరికొత్త ప్రచారం కొత్త పార్టీ రాబోతోంది కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఎందుకంటే మొన్నటి వరంగల్ సభ చూస్తే కూడా అక్కడ మొత్తం కూడా కేసీఆర్ తర్వాత అంత భారీ ఫ్లెక్సీలు అంత భారీ కట్అవుట్లు కేటీఆర్వే ఉన్నాయి ఎందుకు హరీష్ రావు లేవు అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు ఎలా చూస్తారు ఏం చెప్తారు అందరికీ నమస్కారం 25వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని 2 పర్యాయాలు పరిపాలించినటువంటి పార్టీ ఆ పార్టీలో ఏ విధమైనటువంటి ఉన్నా గానీ అది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అనటంలో సందేహం లేదు దట్టు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీలో జరిగే ప్రతి పరిణామం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావితం చూపెడుతుంది కాబట్టి మనం ఇవాళ ఆ విధమైనటువంటి చర్చ మీరు భారతదేశంలో ప్రాంతీయ పార్టీల చరిత్ర గనక చూస్తే మీరు ఇప్పుడు ఇంట్రోలో చెప్పింది ఏది కూడా వర్తించదు ఎందుకు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు ఇక అవుతాడు అనేది ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రెసిడెంట్ ఎప్పుడు కేటీఆర్ అవుతాడనేది ఇప్పుడు ఒక చర్చ అప్పుడేమో ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడని ఇప్పుడేమో ఆ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు ఎప్పుడు అవుతారనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సహజంగా మనం వారసత్వ రాజకీయాల్లో కానీ ఈ ప్రాంతీయ పార్టీల్లో కానీ వారసత్వానికి పెద్దపీట వస్తుందండి ఇవాళ కవిత కాలడ్డం పెట్టినా హరీష్ రావు మోకాలు అడ్డం పెట్టినా జరిగే పరిణామం ఏంటంటే ఇవాళ కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావు అధ్యక్షుడు అవుతారనేది వాస్తవం అయితే అప్పుడు కూడా ఇవే ఊహాగానాలు వచ్చాయి ఇప్పుడు కూడా ఇవే ఊహాగానాలు వస్తున్నాయి ఎప్పుడైతే కేటీ రామారావు గారు
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు అనేటటువంటి ఒక లీక్లు వచ్చిన లీక్ ఏంటంటే ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో 25 రజతోత్సవ ఒక సభ జరిగితే రజతోత్సవ సభ స్టేజ్ పైన 2 ఫోటోలు ఉన్నాయి. ఒక పక్క కేటీఆర్ ఉంది, ఇంకొక పక్క కేసీఆర్ ఉంది. అంటే ఒక సంకేతం స్పష్టంగా ఆ సభ ఇచ్చింది. ఏం సభ ఇచ్చిందంటే కేసీఆర్ వారసుడు కేటీ రామారావు అనేటటువంటిది ఇచ్చాడు. మరి వాట్ అబౌట్ కవిత, వాట్ అబౌట్ హరీష్ రావు పార్టీలో వాళ్ళ రోల్స్ ఏంటి అనేది మనం కనుక చూస్తే ఇప్పుడు హరీష్ రావు అజిత్ పవార్ రోల్ ప్లే చేయబోతున్నారా అనే ఒక డౌట్, ఒక సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. మీరు ఎన్సీపీ పరిణామాలు కనుక మనం చూస్తే మహారాష్ట్రలో ఎన్సీపీకి శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఎన్సీపీ వ్యవహారాలన్నీ చూసింది అజిత్ పవారే కదా. కానీ అజిత్ పవార్ అదే పార్టీలో చీలికకు కారణమయ్యారు. సుప్రియా సూలే వచ్చిన తర్వాత, సుప్రియా సూలేకి బాధ్యతలు అప్పచెప్తారని వచ్చిన తర్వాత ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఏముంది? కాబట్టి హరీష్ రావు భవిష్యత్తులో అజిత్ పవార్ పాత్ర పోషిస్తారా అనేది ఒక సందేహాలు వ్యక్తమవుతుంటే, రెండో వైపు నుంచి కేటీ రామారావు గారు ఏ పాత్ర పోషించబోతున్నారు? జేడిఎస్, మీకు పక్కనే కర్ణాటకలో ఒక ప్రాంతీయ పార్టీ ఉంటుంది. తండ్రి చాటు బిడ్డగా కుమారస్వామి అక్కడ జేడిఎస్ నడిపిస్తున్నాడు. అంటే జేడిఎస్ వెనకాల దేవగౌడ ఉన్నా కానీ మెయిన్ ఫేస్ లో మాత్రం కుమారస్వామి నడిపిస్తున్నారు. బట్ అదే పరిణామము తెలంగాణలో కూడా ఫేస్ లో కేటీ రామారావు గారు ఉండి దాని వెనకాల కేసీఆర్ నడిపిస్తారా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఏప్రిల్ 27వ తారీఖు నాడు రజతోత్సవ సభకి వరంగల్ వచ్చినటువంటి కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారు. మళ్ళీ హెలికాప్టర్ ఎక్కుతున్న సందర్భంలో, దిగుతున్న సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డారు. అంటే కేసీఆర్ కి ఆరోగ్యం సహకరించట్లేదు అనే ఒక అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే ఇక ఏప్రిల్ 27 తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ యాక్టివ్ అవుతారు అనుకున్నాం. కానీ ఇంతవరకు యాక్టివ్ మోడ్ లోకి రాలేదు అంటే భవిష్యత్తులో కేటీఆర్ యొక్క యాక్టివ్నెస్ ని మనం చూడబోతున్నామా? ఆ పరిణామ క్రమంలోనే హరీష్ రావు బయటకు వెళ్ళిపోతున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు, కవిత అసంతృప్తితో ఉన్నది అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. హరీష్ రావు ఏం చెప్తున్నారు? కేసీఆర్ మాటే మాకు వేదం, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. ఈవెన్ అట్ కేటీఆర్ కింద పనిచేయడానికి నేను సిద్ధమని గతంలో ప్రకటించారు, ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నారు. బట్ రాజకీయాల్లో ఎంతవరకు నమ్మదగ్గవి ఇవి? రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి మాట రేపు ఉండదు కదా. ఖచ్చితంగా రాజకీయాల్లో నేను కొత్త పార్టీ పెట్టను, ఇదే పార్టీలో ఉంటాను, తెల్లారే పార్టీ మారినటువంటి నాయకులను, వ్యవస్థలను మనం చూసుకుంటూ వచ్చాం కదా. రాజకీయాలు అంటేనే డైనమిక్ గా ఉంటాయి, అసలు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అయితే మీరు దేశంలో ఏ రాజకీయ పార్టీనైనా చూడండి, ప్రాంతీయ రాజకీయ పార్టీలను చూస్తే వారసులే ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు. మీరు జేడిఎస్ లో అదే ఒక్క తెలుగుదేశంలో తప్ప మిగతా అన్నిట్లో ఇది జరిగింది. తెలుగుదేశంలో ఎందుకు ఆనవాయితీ తప్పింది అంటే చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు, తర్వాత ఎన్టీఆర్ కుమారుల యొక్క అసమర్థత ముందు ఆ పరిణామం జరగలేదు. కానీ దేశంలో ఉన్నటువంటి మీరు ఎస్పీని తీసుకోండి, ఆర్జేడీని తీసుకోండి, బీజేడీ తీసుకోండి, మన పక్కన ఉన్నటువంటి జేడిఎస్ తీసుకోండి, డిఎంకే తీసుకోండి, ఈ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అన్నిట్లో కూడా వాళ్ళ వారసులే తరువాత తరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు, కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. చూడండి, అంటే అంతేలేండి, మీరు అంటున్నట్లుగా వారసత్వాన్ని కొనసాగించారంటే అది కొడుకుగానే. ఈవెన్ పక్క రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తప్పించి షర్మిలా స్థానాన్ని భర్తీ చేయలేకపోతుంది, ఎంత కష్టపడుతున్నప్పటికీ. అదే ప్రాంతీయ పార్టీలో ఉండే వీక్నెస్ అదే. ఇప్పుడు మనం ఒకవేళ కేటీఆర్ కి హరీష్ రావు కి మనం డిఫరెన్సెస్ కనుక చూస్తే, మీకు కార్యకర్తల్లో హరీష్ రావుకు బలం ఉండొచ్చు, కానీ పార్టీ మొత్తం పైన కేటీ రామారావు పట్టు. ఆ విషయం అనేక సందర్భాల్లో మనకు స్పష్టమైంది కాబట్టి. బట్ హరీష్ రావు లాంటి ఒక తెలివైనటువంటి రాజకీయ నాయకుడు ఇట్లాంటి కొత్త పార్టీలు పెట్టే నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే అదే పార్టీలో ఉంటారా? మీకు మహారాష్ట్ర పరిణామాలు చాలా స్పష్టమైనది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అక్కడ 2 పార్టీలు గెలిచింది. శివసేనని గెలిచింది ఏక్నాథ్ షిండే రూపంలో, అజిత్ పవార్ తీసింది ఎన్సీపీ తీల్చి వాటిని చీల్చి వాటితో పొత్తు పెట్టుకుని అక్కడ అధికారంలోకి వచ్చిన సందర్భాలు చూస్తాం. బట్ హరీష్ రావు ఆ రోల్ ఏమన్నా ప్లే చేస్తారా భవిష్యత్తులో? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక హరీష్ రావుని ఏమైనా ఉపయోగించుకుంటారంటే, బట్ హరీష్ రావు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. హరీష్ రావుకు తెలుసు తన లిమిటేషన్స్ ఏంటి, తను కొత్త పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతాను, తన వెనకాల వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు, తన పార్టీని నలపగలుగుతారా లేదా, లేకపోతే ఆ స్కోప్ తెలంగాణలో ఉందా లేదా అనేది చాలా స్పష్టంగా హరీష్ రావుకు తెలుసు. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం హరీష్ రావు టిఆర్ఎస్ లో ఉంటేనే తన ప్రయోజనాలు కాపాడబడతాయి. కానీ బయటికి వస్తే
చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ టు స్పీక్ దట్. ఇప్పటికిప్పుడే మనం ఒక అభిప్రాయానికి రాలేదు. ఓకే, సో ఒకసారి పావని గౌడ్ గారితో మాట్లాడదాం. పావని గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఛానల్లో ఉన్న మిత్రులందరికీ ఫోర్ సైడ్స్ వాళ్ళకి నమస్తే. నమస్తే నమస్తే. మొన్న వరంగల్ సభ అవునన్నా కాదన్నా సక్సెస్ఫుల్ గానే జరిగింది. కాకపోతే ఇదే చర్చ అక్కడ కూడా. ఒకవైపు కేసీఆర్ గారి భారీ కట్అవుట్లు అఫ్ కోర్స్ ఉంటాయి, ఎందుకంటే ఆయన పార్టీ అధినేత, మొదటి నుంచి పార్టీ ఈరోజు ఈ స్థాయి వరకు ఉందంటే కేసీఆర్ గారే. కాకపోతే ఆ పక్కనే ఎవరి కటౌట్లు కూడా లేవు, ఒక కేటీఆర్ గారిది మాత్రమే ఉంది. అక్కడి నుంచే ఈ చర్చ కూడా మొత్తం మొదలైంది. హరీష్ రావు గారు కూడా మొదటి నుంచి పార్టీకి కట్టుబడి ఉన్నారు, అదే కుటుంబానికి చెందిన వ్యక్తి, పార్టీ పైన పట్టు ఉంది, పార్టీ కార్యకర్తల్లో అభిమానం ఉంది. అయినప్పటికీ ఎందుకు హరీష్ రావుకి అంత ప్రాధాన్యత ఉండట్లేదు పార్టీలో అనేటువంటి చర్చ. ఈ చర్చల నేపథ్యంలోనే మరి హరీష్ రావు పక్క చూపులు ఏమైనా చూసే అవకాశం ఉందా, నూతనంగా పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ వాళ్ళు దగ్గర చేసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చర్చలు. సరే, మీ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రతిసారి ఆ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నప్పటికీ ఈ చర్చ అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. అది మీరు కూడా వినుంటారు వ్యక్తిగతంగా. అసలు ఎలా చూస్తారు, ఏం చెప్తారు, ఏం జరుగుతోంది పార్టీలో అంతర్గతంగా? ఒక్క నిమిషం, ఇతరులు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, గెస్ట్లందరూ కూడా. శ్రీనివాస్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టండి. శ్రీనివాస్ గారు. పవన్ గౌడ్ గారు మీరు కంటిన్యూ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఏదైనా అధికార పక్షంలో ఉన్న పార్టీ మీద ఏదో ఒకటి అపవాదులో లేకపోతే నిందలో, ఈ కుర్చీ తర్వాత ఈయన కుర్చీ చెప్తాడు అది ఇది అనేసి మాట్లాడుకుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు ఆ నిందలు వేస్తూ కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు గారా, కవిత అనేసి మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకు అనంటే, ప్రాంతీయ పార్టీగా దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఆర్థికంగా ఎలాంటి అసమానతలు లేకుండా పాలించింది. ఇప్పుడు 16-17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, అసలు కేసీఆర్ గారిని అసలు వేస్ట్ గా ఓడిస్తున్నాము, కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుండే అనేసి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి? ప్రతిపక్షాలకు అస్త్రం ఏంటిది? హరీష్ రావు గారు అలిగిండు, కవితక్క వేరే పార్టీకి పెడుతుంది, హరీష్ రావు గారు ఇంకో పార్టీకి పోతారు, కేటీఆర్ గారికి కవితక్కకు పడతలేదు, హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి పడతలేదు. ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న సమస్యలను గాలి కొదిలేసిండ్రు ప్రతి ఒక్కరు. కొన్ని రోజుల నుంచి రైతు రుణమాఫీ మీద కానివ్వండి, రైతు బంధు మీద కానివ్వండి, మహిళలకు ఇస్తా అన్న 2500 ముచ్చట కానివ్వండి, ఆడబిడ్డలకు ఇస్తా అన్న తులం బంగారం ముచ్చట కానివ్వండి, ఇవన్నీ పక్కకు వదిలేసి కేసీఆర్ గారిని వీడి హరీష్ రావు గారు పోతారు, పార్టీ మారుతారు, బీజేపీలకా పోతారా లేకపోతే పార్టీ పెడతారా? ఇది సమస్యనా అండి? కేసీఆర్ గారు అధ్యక్షుడు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్. అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కట్అవుట్లు పెట్టిరు, వారి ఫ్లెక్సీలు పెట్టిరు. వారి కట్అవుట్లు ఫ్లెక్సీలు పెట్టినా కూడా అదే సభ మీద కవితక్క గారు కూర్చున్నారు, అదే సభ మీద హరీష్ రావు గారు కూర్చున్నారు. ఎన్నో ఛానల్స్ ముందట, ఎంతో మంది ముందట, ఈవెన్ నా ముందు కూడా హరీష్ అన్న చచ్చే వరకు కేసీఆర్ గారిని వదిలిపెట్టేది లేదు, కేసీఆర్ గారు ఏది చెప్తే అదే శిరస వహిస్తా. హనుమంతుడు ఎట్లనో, రాముడికి హనుమంతుడు ఎట్లనో, హరీష్ రావుకి అది కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి అట్లా. పార్టీ వీడుతాడు, పార్టీ మారుతాడు, ఏదో అవన్నీ ప్రగల్భాలు, అవన్నీ అబద్ధం ముచ్చట్లు మానుకోండి, ఇకనైనా మానుకోండి. ప్రజా సమస్యల మీద మీ 4 సైడ్స్ యాజమాన్యానికి కూడా ముఖ్యంగా కోరుకుంటున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ జూన్ మాసం వస్తుంది. ఆ జూన్ మాసం తర్వాత అందరు పొలాలు నాట్లేసుకున్నాడు, అవి రైతన్నలు వరి నాట్లు ముందటేసుకుంటారు. నీళ్ల గురించి మాట్లాడేది, నీళ్లు లేవు తెలంగాణలో. మిడ్మానేర్ ఎండింది, ఎల్ఎండి ఎండింది. 20 టీఎంసీలు ఉండే నీళ్ళల్లా 5 టీఎంసీలు కూడా లేవు. మిడ్మానేరు ఎల్ఎండి ఎండిపోయి ఇప్పుడు కరీంనగర్ ప్రాంతానికి కూడా నీళ్ల కరువు వచ్చింది. వీటి మీద కొనసాగించు. తప్పకుండా. అంటే పవన్ గౌడ్ గారు, మీరు ఒకసారి ఫాలో అవుతే మన డిబేట్లు అన్ని కూడా ప్రజా సమస్యల పైనే ఉంటాయి. కాకపోతే మీరు కూడా ఒప్పుకుంటారు, మీ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావితం చూపించేటువంటి పార్టీ మీ పార్టీలో జరుగుతున్న. సరే, మీరు చెప్తారులేండి. ఇప్పుడు మీరు జాతీయ పార్టీగా ఎదగాలనుకున్నారు, అది అవ్వలేదు, రాష్ట్ర పార్టీగానే ఉన్నారు ప్రస్తుతం, కాబట్టి రాష్ట్ర పార్టీ అని చెప్తున్నారు.
కాబట్టి మీ పార్టీలో జరిగేటువంటి అంతర్గత విషయాలు ఖచ్చితంగా ప్రజల్లోకి చర్చకు వస్తాయి. సో దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అనుకోవడం కరెక్ట్ కాదు. దాని గురించి ఎవరు కేసీఆర్ గారు ఉన్నంతసేపు కేసీఆర్ గారు గీసిన గీత ఎవరు దాటరు. మా హరీష్ రావు గారు కానివ్వండి, మా కేటీఆర్ గారు కానివ్వండి, మా కవితక్క గారు ఉన్నంత వరకు మీరు లేనిపోని పుల్లలు పెట్టుడు ముచ్చట్లు పనిచేయరు. ఇక్కడ నుంచి వెళ్ళైనా కేసీఆర్ గారు ఉన్నంతసేపు హరీష్ రావు గారు ఆయన పార్టీ వీరరు, పార్టీ మారుతాడనే ముచ్చట బంద్ చేయండి. ఇంకాడైనా బీజేపీలో పోతాడు లేకపోతే ఇంకో పార్టీ వేడతాడు అనేది అసత్య ప్రచారాలు. సరే భవిష్యత్తు నిర్ణయిస్తుంది లేండి. అది మీరు శ్రీనివాస్ గారు చెప్పండి శ్రీనివాస్. నేను కొంచెం తిరంగ ఉండట్లా, కొంచెం రైలు రాలేకపోయినా సిగ్నల్ లేదు ఇక్కడ. ఫోన్ లోనే మాట్లాడండి. నా సొంత విషయం కాదు కానీ ప్రజల్లో అందరూ అనుకునేది ఏంటంటే ఈ కవితక్క అతి త్వరలో ఈ తెలంగాణ జాగృతి పార్టీ అనేది ఒకటి పెడుతుందని చెప్పి జనాలు అనుకుంటున్నా. బీజేపీ అనుకోవట్లేదు. ఈ టీఆర్ఎస్ ఈ చచ్చిపోయిన బీఆర్ఎస్ గురించి బీజేపీ ఆలోచించే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు బొందబెట్టిండ్రు, మేము దాని గురించి ఆలోచించే పరిస్థితులు కూడా లేము. కానీ ప్రజలు అనుకునే ముచ్చట ఏంటంటే కవితక్కకు ప్రియారిటీ ఇస్తలేరు కాబట్టి, కవితక్కను పట్టించుకున్నారు కాబట్టి ఆమె సపరేట్ గా జాగృతి. ఒక్క నిమిషం మొత్తం వినండి. మొత్తం ఎంతసేపు మీరు మాట్లాడింది కదా, ఒక్క నిమిషం వినండి. అయితే ఈ ప్రజలు అనుకునే విషయం ఏంటంటే ఈ జాగృతి పార్టీ పెడుతుంది, తెలంగాణ జాగృతి పార్టీ టీజేపీ అనేది ఒక పార్టీ పెడుతుంది కవితక్క అనేవి ప్రజలు అనుకుంటున్నాక మేము అనుకుంటలేము. బట్ ఏంటంటే దానికి బలపరుస్తూ ఏమి చేస్తుందంటే కవితక్క టీం కూడా ప్రజలలోకి వెళ్ళి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేయడం లోపల ఈ ప్రజలు అనుకునే దానికి బలం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఖచ్చితంగా మీ టీఆర్ఎస్ పార్టీకి చీరడం ఖాయము. ఈ హరీష్ రావు ఎడిపోతాడో ఎవరు ఎడిపోతాడో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా కవితక్క మాత్రం ఈ తెలంగాణ జాగృతి పార్టీ పెడుతుంది అనేది మాత్రం ఖాయం. మీరే రిజిస్టర్ చేస్తున్నారా అండి? మాకు కూడా తెలియదండి. మీకు మీరు జనాలలో ఉంటే తెలుస్తుందండి. మీకు జనాలలో ఉంటే తెలుస్తుంది, ఫామ్ హౌస్ లో ఉంటే తెలియదు. జనాలలో ఉండండి, జనాలలో ఉంటే ఎవరు ఏమనుకుంటారో తెలుస్తుంది, ఫామ్ హౌస్ లో ఉంటే తెలుస్తుంది. జనాలలో ఉండండి. బీజేపీ పావని గారు బీజేపీ పార్టీ నుంచి వారు ధాన్యపు రాశుల దగ్గరనే ఉన్నాము. మీరు కాంగ్రెస్ బీజేపీ నేను బీజేపీ అక్క, నేను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ. ఒకటి ఏంటంటే మీరు ధాన్య రాష్ట్రాల దగ్గర ఎందుకుంటారు? ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే మీరు. జనాలలోకి వెళ్ళకండి మీరు దయచేసి. మీకు జనాలలోకి వెళ్ళి జనాలను మోటివేట్ చేసే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 10 సంవత్సరాలు తెలంగాణ భ్రష్టు పట్టించిండు. అమరవీరులను మేడం 100% 100% ఉంది. ఒక్క నిమిషం పావని గారు శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్. శ్రీనివాస్ గారు ప్రజల్లోకి వెళ్ళే నైతిక హక్కు. ఓకే శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి సార్. చెప్పండి. యాదవ్ మేడం, రెడ్డి గారు యాదవ్, దయచేసి మళ్ళీ మమ్మల్ని దొంగలు కలపకండి. మీ యాదవం. ఓకే మేడం చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు కొట్లాడేది కవితక్క పార్టీ పెడతాందో లేకపోతే హరీష్ అన్న పార్టీ మారుతాండో గిరిని ముచ్చట కాదు. అందాల రాసులతోటి తిరుగుతున్నాడు చూడు రేవంత్ రెడ్డి, ఆ ఒక ఆయన తోటి కొట్లాడుతుంది. అందాల రాసుల ఉన్న సోయి కొట్లాడుతున్నారు కదా. అట్లా కాదు పావని గౌడ్ గారు ఇదే ప్రపంచ సుందరీమణుల పోటీ. శ్రీనివాస్ గారు పావని గారు ఇదే ప్రపంచ సుందరీమణుల పోటీలు బీఆర్ఎస్ హయాంలో కనుక జరుగుంటే అసలు మేమే తీసుకొచ్చాము దీన్ని, మేము కొట్లాడి వేరే దేశాలతో పోటీ పడి తెచ్చి ఈరోజు హైదరాబాద్ లో పెట్టామని మీరు చెప్పుకునే వాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పెట్టేసరికి అందాల పోటీలు అవి అంటున్నారు. పాపం ఎంత అన్యాయం అండి. మీ హయాంలో జరిగితే ఇట్లే చెప్పేవాళ్ళ మీరు? పావని గౌడ్ గారు ఒకవేళ మీ హయాంలో జరిగితే ఇట్లే చెప్పేవాళ్ళ? హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిపోయారని చెప్పేవాళ్ళు. పాపం కాంగ్రెస్ నాయకులు గట్టిగా మాట్లాడట్లేదు. కానీ ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఖ్యాత తీసుకెళ్ళిపోయినాము, ప్రపంచ సుందరీమణులను తీసుకొచ్చినాము అని చెప్పుకున్నాం మీరు. అది ఎవరో తెలియదు సార్, బీఆర్ఎస్ చరిత్ర ఎవరో తెలియదు. రైట్, సర్లేండి బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం ఎందుకు. కానీ ఇదే ఇంకో విషయం శ్రీనివాస్ గారు, అంటే హరీష్ రావు గారు మీ పార్టీలోకి వస్తున్నారనే విషయం ఒక చర్చ జరుగుతోంది. మీ వరకు ఏమైనా వచ్చిందా, మీరు విన్నారా?
ఏంటి దాని గురించి? మాకంత ఆలోచన లేదు సార్. మా క్యాడర్ ను బలోపేతం చేసి నెక్స్ట్ యుద్ధంలో ఎట్లా పాల్గొనాలి అనేది మేము చూస్తున్నాం తప్ప ఈ హరీష్ రావు రావాలి మా అన్ని చెప్పారు, ఈటల గారిని తీసుకున్నారు లేదు. ఇట్లే చెప్పిండు, ఈటల గారిని తీసుకున్నారు, రేపు మాపు అధ్యక్షుడు అవుతాడని ప్రచారం ఉంది. వాళ్ళు వెళ్ళబోతే ఆయన వచ్చిండు. ఒక ఉద్యమ నాయకుడిని మెడలబాటి బయటికి తప్పిన నీచ చరిత్ర వాళ్ళది. ఒక ఉద్యమ నాయకుడిని ఎవరు నేను అదే చెప్తున్నా. అంటే శ్రీనివాస్ గారు, రాజకీయాలు ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు. సరే సరే, కత్తి వెంకటస్వామి గారు ఏదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నుంచి, వారి మాట కూడా ఒకసారి విందాం. ఓకే, పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం. రైట్ ఓకే. వెంకటస్వామి గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఓకే శ్రీనివాస్ గారు, సరే ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడు. వెంకటస్వామి గారు నమస్కారం అండి. నమస్కారం. సరే ఈ విషయాలని పక్కన పెట్టండి, సుందరీమణుల పోటీలు ఇవన్నీ వీటికి సంబంధించి డిబేట్ కాదు కాబట్టి ఈ రాజకీయ ప్రచారం ఒకటి జరుగుతోంది. హరీష్ రావు గారికి సంబంధించి ఆయన పార్టీ వీడతారనో లేకపోతే బయటకు వస్తారనో కొంత అలగబోనారనో ఏదేమైనప్పటికీ హరీష్ రావు గారి వైపు నుంచి చాలా క్లారిటీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడను, ఇదే పార్టీలో కొనసాగుతాననేటువంటి క్లారిటీ వారిస్తున్నారు. బీజేపీ నుంచి లీకులు అయితే వస్తున్నాయి, ఏమో మరి రావచ్చు మా పార్టీలోకి అనేటువంటి లీకులు అటు నుంచి వస్తున్నాయి. అసలు మీరు ఎలా చూస్తారు ఈ రాజకీయ పరిణామాన్ని, ఈ రాజకీయ చర్చకి సంబంధించి ఏం చెప్తారు వెంకటస్వామి గారు? ఓకే, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం, అన్ని పార్టీల వాళ్ళకు. ముందుగా రజనీ గారి మాటకు పావని గౌడ్ గారికి చెప్తున్నంటే, మీరు ఒక ఆడ బిడ్డ అయి ఉండి సుందరీమణితో సీఎం తిరుగుతున్నాడని మాట అనడం సమంజసం కాదు. అది కొంచెం మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అంతవరకే చెప్పి నేను దాన్ని వదిలిపెట్టేస్తున్నాను. రెండోది, మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు అని అంటే మీరు అవకాశం ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతాను. హరీష్ రావు గారి వ్యక్తిగత అంశాలను లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ అంశాల మీద ఎక్కువ కామెంట్ చేయడం అనేటువంటిది నా వ్యక్తిగత సంస్కారం కూడా, లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టి కానీ మీరు అంటే 4 సైడ్ సివి ఇది పబ్లిక్ లో ఇట్లా నానుతుంది. ఇది శేషు ఒక విషయం చెప్పినారు. శేషు గారు ఒక ప్రధాన విషయం చెప్పినారు. ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఆ పక్షంలో ఏం జరిగినా కూడా దానికి ఓవరాల్ స్టేట్ పాలిటిక్స్ మీద ప్రభావం ఉంటది అన్నది. కాబట్టి దానితో నేను ఏకీభవిస్తున్నా, శేషు గారి మాటతో ఏకీభవిస్తూ నేనేమంటున్నా అంటే, హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు లేకపోతే కవిత గారు ఈ వార్తలు ఎట్లొస్తున్నాయంటే, కేసీఆర్ తో నేను కలిసి పనిచేసిన ఉద్యమ సహచరుడిగా నేను ఎరుగుతున్నా. ఆయన ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన 24 అవర్స్ పాలిటిక్స్ ఆలోచించేటువంటి మనస్తత్వం వారిది, వారి యొక్క నేచర్. నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నటువంటి ఉద్యమ సహచరుడిగా ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఆయన మాతోటి ఉద్యమ టైంలో చాలా సార్లు ఒక మాట అనేవాడు, వెంకన్న ఏదేమైనా ప్రతిరోజు అంత మంచి నేత మళ్ళీ కాంగ్రెస్ కిందకి వెళ్ళానా? సరే చెప్పనివ్వండి పూర్తిగా. బాబు నీకేం అవగాహన లేదు, మనం లేదు, బొడబొడ మాట్లాడుతున్నావు. ఉద్యమ సహచరుడు అన్న నేను టిఆర్ఎస్ పార్టీ నేను ఏబీపీలో కూడా పనిచేసిన. మరి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి శ్రీనివాస్ గారు, ఎట్లా మనం చెప్తే ఎందుకు పోయినా ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తే అది వేరే డిబేట్ పెడదాం, అది వేరే విషయం. శ్రీనివాస్ గారు అది వేరే విషయం. ఓకే వెంకటస్వామి గారు మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. సమంజసం కాదు శ్రీనివాస్, మీరు అట్లా మాట్లాడకూడదు. నేనేమంటున్నా, వారిని దగ్గర ఆయన ఉద్యమ టైంలో ఒక మాట చెప్పేవాడు, ఏమనంటే ఏదేమైనా ఈనాడు పేపర్ లాంటి ఒక ప్రధాన పేపర్లో ప్రతిరోజు ఫ్రంట్ పేజీలో మన ఉద్యమ వార్త ఉండాలి. ఉద్యమ వార్త ఉండాలంటే ఏదైనా స్టేట్మెంట్ రావాలి, ఒక సంచలన స్టేట్మెంట్ రావాలి. అప్పుడు ఎట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చేటియో, ఎట్లా ఆయన మాట్లాడేవాడో, లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా ఉండో మనం చూసినాం, అందరం చూసినాం, శేషు నేను చూసినాం. అంటే ఇది బేసికల్ గా ఒక పొలిటికల్ గా ఆయనే ఫ్రంట్ లైన్ న్యూస్ లో ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది టిఆర్ఎస్ అధినేత ఎప్పుడు ఆలోచిస్తుంటాడు.
అంటే అంటే మీరు చెప్పింది అర్థమైంది. రాజకీయ చాణక్యతలో ఆయన 27 తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి లీకులు అన్ని కూడా హరీష్ రావు వెళ్ళిపోతాడని, దానికి పావని గారు మా మీద ఏదో అంటే ఎవరి మీదనో అంటుంది, మా మీద అట్లా చేయకండి అంటున్నా, కానీ వాస్తవంగా ఇది టిఆర్ఎస్ ఇంటర్నల్ గా లీకుల పార్టీ. అది లీకులు వాళ్ళే ఇస్తారు, దానికి సమాధానం వాళ్ళే చెప్తారు. ఇవాళ ఫ్రంట్ పేజ్ న్యూస్ లో ఇవాళ 4 సైడ్ టీవీ లాంటి టీవీ, లేకపోతే 9 టీవీ 9 ఇంకా అన్ని టీవీలు అన్ని కూడా హరీష్ రావు, కవిత అండ్ కేటీఆర్ గురించి చర్చ చేయాలంటే ఏదో ఒక సంచలన న్యూస్ లీక్ కావాలా. ఆ లీక్ సంబంధించి వాళ్ళు అందులో నిష్ణాళితులు. సో ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో దాంట్లో కేసీఆర్ గారు నిష్ణాళితులు కాబట్టి ఈ పాలిటిక్స్ లో ఇప్పుడు 27th ఒక మీటింగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏం పని ఉంది? ఏం పని లేదు. కాబట్టి న్యూస్ లో ఉండాలనంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే న్యూస్ ఇచ్చుకుంటున్నారు. కానీ నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఆ నలుగురు ఏం విడిపోరు, ఆ నలుగురు కలిసే అన్ని చేసుకుంటారు. వాళ్ళు 4 స్తంభాలు ఆట ఆడతారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇంకొక వ్యక్తి దగ్గరికి పోవద్దు, ఫిఫ్త్ పర్సన్ దగ్గరికి. ఒక పిల్లర్, ఒక గ్రూప్ ఏమో కవిత అవుతుంది, ఒక గ్రూప్ ఏమో హరీష్ రావు అవుతాడు, ఒక గ్రూప్ ఏమో కేటీఆర్ అవుతాడు, ఒక గ్రూప్ ఏమో కేసీఆర్ అవుతాడు. అంటే పార్టీలో ఉన్నోడు ఎవడు పక్కకు పోయి వేరే కాడికి పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే పంచుకుంటారు. సో ఇదంతా కూడా ఒక పెద్ద నాటకం. ప్రజలను మాపే పెట్టడం కోసము, ప్రజలలో బాగా పాపులారిటీ తెచ్చుకోవడం కోసము టిఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకము. దీంట్లో ఏ పార్టీకి సంబంధం లేదు. మేము మా పార్టీ నుంచి అయితే మేము హరీష్ రావు గారిని రమ్మనలేదు. మాకు హరీష్ రావు గారితో కానీ, కేసీఆర్తో కానీ, కేటీఆర్తో మాకు పని లేదు. ఎందుకంటే ప్రజలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా ఉన్నటువంటి ఒక పార్టీ 10 సంవత్సరాల విధ్వంసాన్ని చూసిన తర్వాత, 10 సంవత్సరాల నమ్మక ద్రోహాన్ని చూసిన తర్వాత మీరు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది కాబట్టి మీరు గద్దె దిగాల్సిందే అని ప్రజలే ప్రతిపక్షమై మాకు ఆ ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాకు అధికార పక్షంగా ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో దోస్తానం చేయడానికో వాళ్ళని మేము పక్కన కూర్చోబెట్టుకుంటే ప్రజలు మమ్మల్ని హర్షించరు. కాబట్టి ఇదంతా కూడా ఆ పార్టీ పాపులారిటీ కోసం జరుగుతున్నటువంటి ఒక లీక్ పాలిటిక్స్ తప్పితే ఇంకా దీంట్లో పెద్ద చర్చనీయాంశం ఏం లేదు. దీంట్లో ఒక పస ఏం లేదు. ఆయన ఎక్కడ ఉంటే హరీష్ రావు గారు ఎక్కడ ఉంటే మాకేంది, ప్రజలకు కూడా ఏం ఫరక్ పడుతుంది. హరీష్ రావు ఆ పార్టీలో ఉంటే ఏం ఫరక్ పడుతుంది, బయట ఉంటే ఏం ఫరక్ పడుతుంది, ఉంటే ఈ రాష్ట్రానికి చేసింది ఏంది. అంటే ఒక విషయం వెంకటస్వామి గారు, అంటే పావని గౌడ్ గారు, వెంకటస్వామి గారు, అంటే మీరిద్దరూ కూడా ఈ విషయాన్ని పదే ప్రస్తావించారు. కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉంటే, ఎవరు ఏ పార్టీలోకి వెళ్తే అది రాష్ట్ర రాజకీయాలకు లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు అది చర్చేనా అనేటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించారు. కాబట్టి ఒక విషయం చెప్తాను. హరీష్ రావు లాంటి ఒక స్ట్రాంగ్ లీడరు ఇతర పార్టీకి వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయం పైన కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించే అల్టిమేట్ గోల్ అది. ఏ పార్టీకైనా కానీ కేసీఆర్ గారు చెప్పినట్లు ది అల్టిమేట్ గోల్ ఈజ్ టు బి ఇన్. ఆయన అక్కడ టిఆర్ఎస్ లో ఉన్నా, టిఆర్ఎస్ లో లేకపోయినా నేనేమంటున్నా అంటే ఒక్కటి, నేను అంటే ఏ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటారు. కాబట్టి నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తిగా, నాకు ఆ కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేనేమంటున్నా అంటే ఆ నలుగురు ఎప్పుడు విడిపోరు. ఇవన్నీ కూడా ఊహాగానాలు అంటున్నాను. నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే ఇవన్నీ ఉట్టి లీకులు మాత్రమే. వాళ్ళు నలుగురు ఒక్క దగ్గరే ఉంటారు, నలుగురు కలిసే వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళ పార్టీని నడుపుకుంటారు. వాళ్ళ ఆయనత విడిపోయి మొన్న కూడా ఎవరో అడిగినారు, చెప్పిన నేను హరీష్ రావు కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధం తండ్రి కొడుకులకు ఉన్నంత అనుబంధం కంటే పెద్ద అనుబంధం ఉంది. అది మేము చిన్నప్పటి నుంచి, నేను సిద్దిపేట అల్లున్నాయి, నేను ఆయనను చూసిన, ఈయనను చూసిన, ఆయనను చూసిన. మాకు సంబంధించినటువంటి ఇళ్లలోనే మా పెద్దల ఇళ్లలోనే కేసీఆర్ కూడా పెరిగినాడు. కాబట్టి నాకు ఆ ఫ్యామిలీ తోటి కూడా నాకు అంటే పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క నేచర్ కూడా నాకు తెలుసు. కాబట్టి వాళ్ళేం విడిపోరు. వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ఎట్టి పరిస్థితిలో బయటికి ఈటల రాజేందర్ లాంటి బయటికి నెట్టేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇంకొక ఉద్యమకారుని కోదండరావును బయటికి నెట్టేస్తారు. అంతేగాని వాళ్ళు మాత్రము
ఒకటిగానే ఉంటారు. ఆ టిఆర్ఎస్ పార్టీని వాళ్ళు కొనసాగిస్తారు. అంటే వెంకటస్వామి గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ అంతే. ఇప్పుడు హరీష్ రావు గారు లాంటి ఒక బలమైన లీడరు, నేను పార్టీలో నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి, ఒకవేళ భవిష్యత్తులో అధికారం లేకొస్తే నేను ముఖ్యమంత్రిని కావాలనేటువంటి ఆశ ఉండకపోదా? అది ఏ రాజకీయ నాయకుడికైనా కానీ అదే కదా అల్టిమేట్ గోల్. ఆశ లేకుండా ఎందుకుంటారు? అదే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. హరీష్ రావు గారికి కూడా ఉండొచ్చు, అల్టిమేట్ గోల్ అయితే అదే ఉంటది కదా ఎవరికైనా కూడా ఉండొచ్చు. కవిత కూడా ఇందాక శేషు ఒక విషయం చెప్పాడు సార్, శేషు గారు ఒక విషయం చెప్పినారు. ఇప్పుడు అజిత్ పవార్ ఉన్నాడు, సుప్రియా సూలే రాగానే అజిత్ పవార్ తిరగబడ్డాడు కదా. అట్లాగే కుమారస్వామి విషయం కూడా ఆయన చెప్పినాడు. కుమారస్వామి అన్నదమ్ములు కూడా కొట్టుకున్నారు కదా, అక్కడ స్టాలిన్ కి సంబంధించిన వాళ్ళు కూడా కొట్టుకున్నారు కదా. పేజ్ అది మన అన్నదమ్ములు ఎవరు అఖిలేష్ వాళ్ళ చిన్న ఆయన కూడా కొట్టుకున్నారు కదా. తప్పనిసరిగా ఈ కొట్లాట ఉంటది. ఆ కొట్లాట పైకి వచ్చిన రోజు వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్. బట్ యాజ్ అండ్ టుడే అట్లాంటి డిస్ప్యూట్ అయితే వాళ్ళ మధ్యన కనిపిస్తలేదు. వాళ్ళ మధ్యన ఎక్కడ అట్లాంటి డిస్ప్యూట్ కనిపిస్తలేదు. ఆ డిస్ప్యూట్ కనిపించినప్పుడు వన్ మోర్ క్వశ్చన్ ఉంటే మనం అడగొచ్చు. వన్ మోర్ క్వశ్చన్ అంటే హరీష్ రావు గారి అనుచరులు కావచ్చు, హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కొంత హట్ అవుతున్నారు అనేటువంటి వాస్తవం అంటారా కాదంటారా? ఇవాళ కాదండి, ఇవాళ కాదు. కేటీఆర్ బ్యాక్ వచ్చి ఆయన ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి నుంచి, ఉద్యమ సమయం నుంచి కూడా, ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసింది హరీష్, మధ్యలో వచ్చింది కేటీఆర్. సో కేటీఆర్ వచ్చిన తర్వాత రకరకాల అంశాల విషయంలో హరీష్ కి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఆయన కావచ్చు, అనేక సార్లు పార్టీలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అది మనందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు కూడా అతను క్రాస్ కాలేదు, అతను సర్దుకుపోయినాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, నేను సర్దుకపోతా, మా మామ కోసం నేను ఏదైనా చేస్తా అనేటువంటి మాట ఆయన అంటున్నాడు. సో శేషు అన్నట్టు అది ఎప్పటి వరకు నిలబడుతుంది, ఆయన అట్లనే ఉంటాడా, ఇది మనం అంటే హైపోథెసిస్. అర్థమైంది మీరు ఆయన ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని మనం ఆయన పక్షాన ఊహించి మనం చెప్పలేము. ఆయన ఏం చేస్తాడు అనేటువంటిది వేచి చూడాల్సింది.